బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. విజువల్స్ లో అక్కడ కనపడుతోంది మనకి. లారీ అదుపు తప్పి ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ప్రస్తుతం ఉన్నట్లుగా వైద్యులు తెలుపుతున్నారు. రైట్, విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం. భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించేసింది. లారీ అదుపు తప్పి ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే మరో ఇద్దరికి కూడా తీవ్రమైన గాయాలు కావడంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నామంటున్నారు వైద్యులు. అయితే వారి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే విషమంగా ఉన్నట్లుగా తెలుపుతున్నారు. అయితే ఇక ఇదే ఘటనకు సంబంధించి మా ప్రతినిధి పుల్లారావు మరింత సమాచారం అందిస్తారు. పుల్లారావు, ముఖ్యంగా చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? క్షతగాత్రులు ఎలా ఉన్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో లారీ బీభత్సాన్ని సృష్టించిన పరిస్థితి నెలకొంది. భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి జగదేవ్పూర్ చౌరస్తాల్లో లారీ అదుపు తప్పి ఒక్కసారిగా కూడా ముందుగా వెళ్తున్నటువంటి అక్కడ సైడ్ గా నిలిపివేసినటువంటి బైక్లను ఢీకొట్టి పక్కనే ఉన్నటువంటి పాన్ షాప్ లోకి దూసుకెళ్లడం జరిగింది. అదే సమయంలో పాన్ షాప్ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ప్రమాద స్థలంలో చనిపోగా మరొకరిని హాస్పిటల్ తీసుకెళ్తుగా మృత్యుత పడ్డ పరిస్థితి నెలకొంది. వీరిరువురు కూడా భువనగిరి మండలానికి సంబంధించేసి కూరానికి చెందిన వ్యక్తులు రామకృష్ణ, అదే విధంగా సాయిగా కూడా గుర్తించే పరిస్థితి. వీరిరువురు కూడా హైదరాబాద్ లో నివాసం ఉంటూ ఈ రోజు వాళ్ళ మిత్రుడికి సంబంధించేసి ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉండగా ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి భువనగిరి పట్టణానికి రావడం జరిగింది. ఇదే సమయంలో దానికి సంబంధించేసి పూలు పండ్లు సంథింగ్ ఏదో వస్తువు దానికి సంబంధించి తీసుకొద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు బయటకు వచ్చేసేసి వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని అంటే ఆ బైక్ ను పక్కన నిలబెట్టేసేసి పక్కన ఉన్నటువంటి పాన్ షాప్ లో వెళ్ళి ఉండగా లారీ అనేది ఒక్కసారిగా అదుపు తప్పి ముందు రావడం జరిగింది. ముఖ్యంగా లారీకి సంబంధించేసి బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఆ లారీ పాన్ షాపులు ఢీకొట్టి ముందుగా వెళ్లి ఆగడంతో లారీ డ్రైవరు అదే విధంగా క్లీనర్ కూడా గాయాలైన ఘటన చోటు చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటనకు సంబంధించేసి ఆ పాన్ షాప్ కు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో పాన్ షాప్ ముందు ఉన్నటువంటి యువకుల్లో సాయి అనే పర్సన్ మృత్యువాత పడగా తర్వాత రామకృష్ణను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అదేవిధంగా లారీ డ్రైవర్ అదేవిధంగా క్లీనర్ కూడా గాయాలైన పరిస్థితి. ముఖ్యంగా ఈ లారీ ఈ విపత్తు సృష్టించడానికి ప్రధాన కారణం లారీకి సంబంధించేసి బ్రేకులు అనేది ఫెయిల్యూర్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా పోలీసులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.